హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇండియన్ ఫెస్టివల్స్లో లేదా ఏదైనా చిన్న ఫంక్షన్స్ అయినా కూడా ఆలూ కుర్మాని తప్పకుండా ప్రిపేర్ చేపిస్తారు. అలాగే ఈరోజు బేబీ పొటాటోతో ఇంత మంచి కుర్మాని, అలాగే దీన్ని సైడ్ డిష్గా చపాతీ, రోటీ, నాన్స్లోకి బాగుంటుంది. అలాగే ఫ్రైడ్ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. చూసేద్దామా? బేబీ పొటాటోస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి నార్మల్ వాటర్లో, అలాగే ఒకసారి సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని బాయిల్ చేసుకోవాలి. అందుకోసము నేను 2 విజిల్స్ మాత్రమే పెడుతున్నాను. ఇవి నార్మల్ ఆలులాగా బాగా మెత్తగా అయిపోతే అస్సలు బాగోదండి. ఇది చాలా కొద్దిగా గట్టిగానే ఉండాలి. 2 విజిల్స్ సరిపోతాయి అన్నమాట. అలాగే బేబీ పొటాటోస్తో నేను లాస్ట్ వీక్ ప్యాటీస్ కూడా చేశాను. చాలా సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టచ్చు. నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మనకు ఈ కుర్మా చేయడానికి కావాల్సినవి బాదము, అలాగే ఎండుమిర్చిని తీసుకొని కొద్దిగా ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టానండి. తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, అలాగే బాదం, ఒక 2 లవంగాలు వేసేసి దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మనకు గ్రేవీ కోసము పెరుగు, అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, సాల్ట్ వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇదేమో ఇందాక మనం చేసిన బాదం పేస్ట్. అలాగే తాలింపు కోసము కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు రెడీ చేసుకోవాలి. ఈలోపు ఆలు చల్లబడ్డాయి. సో వీటిని మనం పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా షాలో ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ తగినంత వేసుకొని మనము ఉడకబెట్టి పెట్టుకున్న పొటాటోస్ను ఇందులోకి వేసుకొని దోరగా, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనేమో తీసేయాలండి. నాకు ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. సో అందులోకి నేను తాలింపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసాను. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, దాని తర్వాత ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యి కొంచెం నూనె బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగులో ఓన్లీ పెరుగు, అలాగే ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా, సాల్ట్ వేసానండి. ఇప్పుడు అదే బౌల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ కాస్త మరుగుతున్నప్పుడు నేను కొత్తిమీరని యాడ్ చేశానండి. ఈ టైంలో వేస్తే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. దాని తర్వాత పొటాటోస్ని కూడా వేసేసాను. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత సిమ్లోనే ఉంచాలండి. దాని తర్వాత నేను కసూరి మేతిని కొద్దిగా నలిపి వేస్తున్నాను. అలాగే దీంట్లో ఇంకొక టేస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ని యాడ్ చేయడము. ఒక చిటికెడంత షుగర్ని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. తప్పకుండా మీరు ఇలా గ్రేవీస్ చేసినప్పుడు కొంచెం షుగర్ని యాడ్ చేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా చేసుకునే బేబీ పొటాటోతో కుర్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.